నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే. 'చావా' మూవీ తెలుగులో అయితే రిలీజ్ చేశారు అల్లు అరవింద్ గారు. ఇలా చేశారో లేదో వెంటనే ముస్లిం సంఘాలు, సంఘాలు అనను గాని కొందరైతే ఆ సినిమా మీద కేస్ వేయటం జరిగింది. ఎందుకని? అసలేం జరిగింది? సో, బేసికల్లీ 'చావా' అనే సినిమా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తుంది. మనకు తెలిసిన విషయమే. అవును. అంటే వీళ్ళేదో ఒక విజువల్ వండర్ తీస్తున్నామని చెప్పలా. హ్మ్. ఆహ్, పీరియాడిక్ డ్రామా తీస్తున్నామని కూడా గట్టిగా చెప్పలా. చాలా సైలెంట్‌గా ఆ! రిలీజ్ వచ్చారు. అయింది. హిందీలో అలా రిలీజ్ అయిన తర్వాత ఏదో రిలీజ్ చేసుకుందాంలే అని రిలీజ్ చేసుకున్నారు. చూసినోళ్ళు ఎవరైనా వాళ్ళకి వీళ్ళకి చెబితే బావుంటది. చూద్దాంలే అనుకుంటే, హ్మ్. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం, లోపల 'జై శంభాజీ మహారాజ్' అని గట్టి గట్టిగా అరవడం, హ్మ్. అలా అసలు ఒక్కొక్కరికి నరాలు తెగేలాగా మాట్లాడుకోవడం, ఇట్లా ఆవేశంగా థియేటర్ నుంచి బయటికి రావడం చూసాం మనం అవును. పబ్లిక్ టాక్స్‌లో. హ్మ్. ఎందుకు వీళ్ళు ఇంతగా ఏడుస్తున్నారా అని చెప్పేసి చాలామంది వరకు ఆ భాష రాకపోయినా, హిందీ అర్థం కాకపోయినా, ముసలి వాళ్ళైనా, చిన్నపిల్లలైనా హ్మ్. జస్ట్ దృశ్య రూపంలో అసలు అదేంటో చూసి అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ దిస్ అని కూడా చాలామందెళ్లారు. హ్మ్. వాళ్ళు కూడా భాష అర్థం కాని వాళ్ళు కూడా ఎమోషన్ అయ్యి వచ్చారు. ఒక అవును. టైప్ ఆఫ్ ఫేస్ రెడ్‌గా తయారయ్యి వస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లా. నేను అలాగే మొన్నెళ్ళా. హ్మ్. హిందీ చూసాను లాస్ట్ టైమ్ 4డీఎక్స్‌లో కూర్చొని చూసా. పా ఓకే. ఓకే. ఇదా ఎమోషన్. ఇదా సంగతి. అంటే విషయం ఏంటంటే మనకి ఆహ్, నేనెప్పుడు చూసా అంటే శిరీష్ కామెంట్ చేశాక చూసా. అవును. అల్లు శిరీష్. శిరీష్ కామెంట్ చేశారు. ఎందుకు చేశాడు? ఇట్లాంటి లెసన్స్ మన పిల్లలకి చూపించాలి. బుక్స్‌లో లేవు. ఔరంగజేబ్ గురించి, అక్బర్ గురించి, బీర్బల్ గురించి కథలున్నాయి మన దగ్గర. హ్మ్. మరి ఇవెందుకు లేవు? శంభాజీ గురించి ఎవరో సినిమా తీసి చూపిస్తే తప్ప మనకు ఇప్పుడు తెలుసుకోవాలా కొత్తగా? కనీసం చెప్పాలి గదా! అని చాలామంది అంటుంటే, ఓకే. ఇంతమంది చెప్తున్నారు కదా! మేము చూస్తే అర్థమైంది. హ్మ్. సో, దట్ వాస్ ద ఫిల్మ్. ఖచ్చితంగా అందరూ చూడాలి. చూసి అంటే లైక్ అదొక లైక్ నువ్వు డాక్యుమెంటరీలా చూస్తే డాక్యుమెంటరీలా చూడు. హ్మ్. లేదా ఒక లెసన్ లాగా వింటే లెసన్ లాగా విను. చాలామంది మన స్కూల్ పిల్లల్ని ప్రిన్సిపల్స్ అవును. ఆహ్, ఈరోజు మనం యాక్చువల్ ఎక్స్‌కర్షన్‌లకి వండర్‌లాకి తీసుకెళ్ళడం చూసాం. హ్మ్. ఈరోజు సినిమాకెళ్ళాలి చావా. థియేటర్స్ బ్లాక్ చేసి, అవును. మా పిల్లలు వస్తున్నారు. టోటల్ మా స్కూల్ స్ట్రెంత్ ఇంత. మీ థియేటర్ కెపాసిటీ ఎంత? సార్ మా థియేటర్ కెపాసిటీ ఇంత. ఓకే. దాన్ని డివైడెడ్ బై 4 చేసి, ఆ రోజు పిల్లలకే షో. అవును. అండ్ ప్లస్ వాళ్ళ టీచర్స్. అలా థియేటర్స్‌ని బ్లాక్ చేసేశారు. హ్మ్. బోలెడన్ని చోట్ల. ఇప్పుడు 1000 మంది పిల్లలు చూసారంటే, వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ మమ్మీ డ్యాడీకి చెప్పిన 1000 ఫ్యామిలీస్ ఎళ్లి మళ్ళీ థియేటర్‌లో చూస్తున్నారు. అంతేగా. ఆ 1000 ఫ్యామిలీస్ మొన్నటి వరకు వెయిట్ చేశారు. సర్లే మన లాంగ్వేజ్‌కొస్తే చూద్దాంలే అని. ఇప్పుడు తెలుగులోకొచ్చింది కదా! అప్పుడు మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇటు తెలుగు ప్లస్ అవును. ఆహ్, ఆ ఫీలింగ్‌నంతా పొందాలని చెప్పేసి మళ్ళీ వెళ్తుంటే, హ్మ్. ఇప్పుడు అది మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సైడ్ ఒక కేస్ పెట్టారు. ముస్లిం సంఘాల ప్రెసిడెంట్. హ్మ్. రంజాన్ మాసం మొదలైంది. మేము పవిత్ర రంజాన్ మాసంలో రోజు రోజా ఉంటూ అల్లాని స్మరించుకుంటూ వెళ్తున్నాము. నిన్న నమోదైన కేస్ ఇది. రేపు తెల్లారితే ఫ్రైడే. హ్మ్. మాకింకా చాలా ఎమోషన్స్. అవును. చాలా. అండ్ ఈ రంజాన్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రైడే ఇది. మాకింకా బాగా ఇదిగా ఉంటది. ఈ టైంలో అదే ఫ్రైడేకి మీరొక సినిమా రిలీజ్ చేసి, అందులో ముస్లిమ్స్‌ని విలన్లుగా చూపిచ్చారు. అండ్ ఆహ్, హిందూ మతం మారమని ముస్లిం అతన్ని చాలా ఎలా హింస పెట్టారో చూపిచ్చారు. ఒళ్ళంతా కోసి అంటే అదంతా జరిగిందే కదా! అబద్ధమైతే కాదు కదా! ఆ! అంటే వీళ్ళనడం. హ్మ్. మీరలా చూపిచ్చిస్తే మాకు అంటే ఇప్పుడు పండగ పూట రంజాన్ పండగ పూట కరెక్ట్ ఫ్రైడే రోజు. మేమెంతో పవిత్రంగా ఉండే టైంలో మీరిలాంటిది చూపిస్తే రేపటి రోజు మాకెలా ఉంటదనేది వాళ్ళ ఫీలింగ్. అంటే ఇప్పుడు హలీం ఉంది. హ్మ్. హలీం అంటే ముస్లిమ్సే రంజాన్ వైపు తినరు. ఏడాది పొడవునా మనం గూడా ఎదురు చూస్తా ఉంటాం. అవునవును. ఎప్పుడెప్పుడు రంజాన్ సీజన్ వస్తది. అప్పుడే అమ్ముతారుగా. అవును. కొన్ని చోట్ల ఏడాది పొడవునా ఉంటాయి. హ్మ్. బట్ హలీం తినగలమేమో గానీ, ఆ ఒరిజినల్ హలీం ఫ్లేవర్స్, ఆ టేస్ట్‌లు టైంలోనే మాత్రం వస్తది. ఇప్పుడే ఎంజాయ్ చేయగలం. ఒకరిని మించి ఒకరిని మించి ఒకరు రకరకాల ఫ్లేవర్స్. హ్మ్. సో, చాలామంది ఎదురు చూసే కాలం ఇది. ఇప్పుడంట కొన్ని ఏరియాలలో అసలు హలీంని బ్యాన్ జేస్తున్నారు. ఈ అయ్యో! సినిమా చూసొచ్చిన తర్వాత. అయ్యో! వాళ్ళని దూరం పెడుతున్నారు.
మీరు మాట్లాడొద్దు మాతోని. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సినిమాలో కానోజీ అండ్ రానోజీ, కానోజీ వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైతే మన శంభాజీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి యేసుబాయి పుట్టింటి వాళ్ళు, హీరోయిన్ పుట్టింటి వాళ్ళ తరఫున బావమరుదులు అనుకో సింపుల్గా. వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఉండి వీళ్ళింటి తిండే తిని శంభాజీని వాళ్ళే పట్టించారు. వాళ్ళు పట్టించకపోతే శంభాజీ దొరికేవాడు కాదు. ఆ తర్వాత అతన్ని కోసి ఉప్పు పెట్టి కండ్లల్లో అది పొడిచి నాలుకని తీసి ఇంకా చిత్రవద చేశారు కదా. అదంతా తెర రూపంలో చూపించారు. ఇప్పటికీ చెప్పు, నువ్వు మతం మారితే నిన్ను వదిలేస్తా అని ఔరంగజేబ్ అనడం, అతను ఇప్పటికే నేనే చెప్తున్నా నువ్వే మా మతంలోకి రా, నిన్ను మేం చూసుకుంటా ఇతను అనడం, అలా 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 ఆ డైలాగ్స్కి వీళ్ళకి బాగా ఇదనిపించింది. అట్లా లాస్ట్కి ఔరంగజేబ్ అయినా చనిపోయేటప్పుడు నాకంటూ ఒక శంభాజీ లాంటి కొడుకుంటే ఈ ప్రపంచాన్ని శాసించేవాడినేమో అని చనిపోతాడు. సో చివరికి ఔరంగజేబ్నైనా వీళ్ళు కన్విన్స్ అయ్యారు, కానీ ఈ రానోజీ కానోజీని మాత్రం వీళ్ళు కన్విన్స్ అవ్వాల. సో వీళ్ళది ఫిర్కే వంశం వాళ్ళు, షిర్కే వంశం వాళ్ళు. నీ పేరు వెనకాల సిర్కే ఉందంటే నువ్వు మా స్కూల్లో చదవద్దు, మా ఆఫీస్లో నువ్వు పని చేయొద్దు, మా అపార్ట్మెంట్లో మీరు ఉండొద్దు, మా కాలనీలో మీరు ఉండొద్దు. అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు సినిమా చూసి. అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలా అవ్వడం వల్ల మా మతానికి సంబంధించి కించపరిచేలా ఈ సినిమా ఉందండి. మేమందరము కలిసి ఉన్నాం మొన్నటి వరకు. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత వాడు మాతో మాట్లాడట్లా, మేము వాళ్ళతో మాట్లాడట్లా. దీనివల్ల మాకు ఈ ఎఫెక్ట్ ఉంది, దీన్ని బ్యాన్ చేయండి అని హైకోర్టులో ఒక కంప్లైంట్ వెళ్ళింది. అండ్ ఇంకా నమోదు అవుతున్నాయి. ఈ రోజేగా రిలీజ్, సాయంత్రానికి చాలా మంది చూశారు. అండ్ ఈ వీకెండ్ తర్వాత చూడాలి ఇంకేముంటాయి అనేది. చూడాలి మరి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్.